అమ్మాయిలంటేనే షాపింగ్. మరి అమ్మాయిలు చేసే షాపింగ్ గురించి మన ముందుకు ప్రెజెంట్ చేయడానికి రాబోతున్నాడు గెటప్ సీను. షాపింగ్కి వెళ్ళేటప్పుడు లీడ్ ఉంటుంది అనమాట. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తూ ఉంటారు అమ్మాయి. హలో ఏమే ఎక్కడున్నావు? ఆ పక్కన ఎక్కడికి వెళ్తున్నావు? షాపింగ్కి వెళ్తున్నానే. ఎక్కడికి వెళ్తున్నావు? అదే ఇన్ఆర్బిట్కి వెళ్ళి అక్కడి నుంచి అక్కడ సెంట్రల్కి వెళ్ళి సెంట్రల్ నుంచి షాపర్ స్టాప్కి వెళ్ళి సరే టైం అయిపోతుంది బాయ్ 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 బాయ్. మా బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు ఇప్పుడు కార్లో వస్తాడు, BMW కార్. ఉంటా బాయ్. ఆటో ఆటో. ఎక్కడ మేడం? అబిట్స్. వెళ్ళింది, ఆటో ఆగింది, దిగింది, వెళ్ళి అక్కడ చూస్తుంది. ఏది బాగుంటుంది? ఓ షిట్. హౌ మచ్ ఇట్ ఈస్? 100 రూపాయ. ఓ 100 రూపాయ. ఎందుకు 100 రూపాయ? 50 రూపీస్. అన్ని డ్రెస్సెస్. వెళ్ళింది. హౌ మచ్ ఇట్ ఈస్? మేడం 2500. 200 వస్తుందా? 200 వస్తుందా? శ్రీముఖి లాంటి టైట్ డ్రెస్ ఒకటి తీసుకుంది. డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళింది, వేసుకుంది. మళ్ళీ తీసుకునేటప్పుడు లోపల డ్రెస్ ఉంది, ఇంకో డ్రెస్ పైన వేసింది. దీని సైజ్ కాదు, స్మాల్ సైజ్, అది ఎక్స్ట్రా లార్జ్. అది టెడ్డీ బేర్ కొనాలి ఒక అమ్మాయి. ఫస్ట్ టెడ్డీ బేర్. అమ్మాయి దగ్గర ఉన్నది 150 రూపాయలు. వెళ్ళి అడిగింది, ఎంతండి ఇది టెడ్డీ బేరు? ఇది 500 అమ్మా. ఓకే ఓకే. ఈ టెడ్డీ బేర్కి వెనకాల తోక వస్తుందా? కొనకూడదు కదా, లేదంటే కొనకూడదు. ఈ వెనకాల టెడ్డీ బేర్కి తోక వస్తుందా? ఇది పింక్ కళ్ళు ఉంటాయి, కింద చిన్న డ్రాయర్ వేసుకుని ఉంటది టెడ్డీ బేర్, అది కావాలి నాకు. వీళ్ళ అమ్మాయిలు యాజ్ ఇట్ ఈస్ గా మన షాపింగ్ మాల్కి వెళ్ళి చెప్పులు కొనేటప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళది? హై హీల్స్ ఉన్నాయండి చెప్పులు, ఓకే తీసుకోండి. ఫస్ట్ టైం, ఇప్పటివరకు హై హీల్ వేయలేదు మేడం. వాచ్ ట్రైల్ చేయండి. ఓకే ఓకే ఓకే. ఎక్కడ బయట పడిపోతాను భయం లోపల మళ్ళీ. ఓకే ఓకే చేస్తాను, ఒక్క నిమిషం. బాగున్నాయండి, చాలా బాగున్నాయి, నెక్స్ట్ ఇయర్ తీసుకుంటా. అబ్బాయిలు ఎలా షాపింగ్ చేస్తారంటే బట్టలు వేసుకున్నంత ఈజీగా చేస్తారు షాపింగ్. అమ్మాయిలు ఎలా చేస్తారంటే పీసులు తీసి కట్ చేసి సైజులు తీసుకొని కుట్టి వేసుకొని బట్టలు ఉతికి అంత టైం పడుతుంది షాపింగ్ చేయాలంటే. మనం అలా షాపింగ్ చేస్తామా? కోటిలో, అబిడ్స్ లో, దిల్సుఖ్ నగర్ లో సందుల వాళ్ళంటే భయం సార్. ఎక్కడ ఎంతది ఎప్పుడు ఎంతమంది కొంటారు భయం సార్ మాకు. నేను అడుగుతా శ్రీముఖి, సైజు ఎక్స్ట్రా లార్జ్ స్మాల్ డ్రెస్సులు ఎందుకు తీసుకుని ట్రై చేస్తారు? మీకు పట్టమని తెలుసు కానీ ఎందుకు ట్రై చేస్తారు? తెలుసు ఎందుకోసం వేస్తారో, ఎవరి కోసం వేస్తారో, దేనికోసం వేస్తారో. అంటే మీ అందరిలో ఎవరైనా ఒకరు మీకు నచ్చిన టాపిక్ ఇస్తే ఎక్స్ట్రాగా ఫన్ చేసి చూపిస్తాడనమాట. మా గెటప్ సీనుకి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తుంది ఎవరు? గర్ల్స్ ఎక్కువ ఏ సిచ్యువేషన్ లో భయపడుతుంటారు అంటే ఇప్పుడు భయాన్ని కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళు చేసే ఐ కెన్ అండర్వేర్ యువర్ ప్రాబ్లం. గర్ల్స్ పొద్దున్న లేచింది, ఇంత దరిద్రంగా ఉండం బాబోయ్. అద్దం ముందుకు వెళ్ళింది, అక్కడి నుంచి బయటికి వెళ్ళింది, కాలేజ్కి వెళ్ళింది, కూర్చున్న తర్వాత చిన్నది ఆ కాక్రోచ్ బొద్దింగ లాంటిది ఎలా వస్తుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తుంది?
బెల్ కొట్టారు, అందరూ వెళ్ళిపోతున్నారు. ఆ దగ్గర ఉంది. శృతి, నేను వస్తాను. అదే ఇంట్లో చదువుకుంటుంది. బెల్ కొట్టు. సూపర్ రా. అమ్మాయిలు అబ్బాయిలు వీళ్ళిద్దరూ చేసే పనులు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మరి ఇదే యాక్ట్ ని డిఫరెంట్ గా మన ముందుకు ప్రెజెంట్ చేయడానికి రాబోతున్నాడు అస్సాం అప్పి. ప్రిన్సిపల్ స్టూడెంట్ కి ఈ సాంగ్ వేస్తారా ఇప్పుడు? తండ్రి కూతురు చేస్తున్నప్పుడు కాలేజ్ స్టైల్ ఏంద్రా? ఎవరేమైనా నువ్వే నా డార్లింగ్ ఆఫ్ ది షో. ఆల్ ది వెరీ బెస్ట్. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో నవ్వుల త్రాసు పటాసు. నాతో ఎవరైనా సెల్ఫీ దిగాలనుకున్నారా? ప్లీజ్. థ్యాంక్ యూ. వావ్. రవి గారు మీతో ఒక స్టార్ దిగుతా. సెల్ఫీ అనేటప్పటికల్లా చూడండి, సెల్ఫీ అనేటటువంటిది పూరి జగన్నాథ్ గారి సినిమాలో పంచ్ డైలాగ్ లా ఉంటది. ఇలా పెట్టామా కచక్ కచక్ కచక్. అదే అమ్మాయిల దృష్టిలో సెల్ఫీ ఎలా ఉంటది? సీరియల్ లాగా ఉంటది. శ్రీముఖి నాతో సెల్ఫీ తీసుకున్నప్పుడు 2-3 యాంగిల్స్. అదే రవి గారు తీసుకుని సింపుల్ గా పూరి జగన్నాథ్ గారి స్టైల్లో ఇలా ఉండాలి. కొత్తగా ఇంకో టెక్నాలజీ వచ్చేసింది. ఏమాత్రం రాడ్ ఒకటి ఉంటది, సెల్ఫీ రాడ్. అందరూ ఇక్కడే ఉంటారు. ఇలా పెట్టుకోవడం, అన్ని రకాల యాంగిల్స్ లో అమ్మాయిలు తీసుకోవడం. అబ్బాయిలు అలా కాదు, పూరి గారి స్టైల్. అమ్మాయిలు అబ్బాయిలు ఎలా పడుకుంటారు? మంచం మీద పడుకుంటారు. మంచం మీద పడుకుంటారు. ఫస్ట్ నేను ఎలా పడుకుంటాను చెప్తాను. మధ్యలో తెలివి వచ్చిన తర్వాత ఎలా పడుకుంటారు. కానీ అమ్మాయిలైతే టెడ్డీ బేర్ ఇలా పట్టుకొని ఇలా పడుకొని, రాజేష్ రే రాజేష్ ఎప్పుడు టెడ్డీ బేర్ తోనే పడుకోవడం. అదే అబ్బాయిలు ఎలా పడుకుంటారండి? లోపల ఉన్న డ్రాయర్ తీసి బయటేసేస్తాడు. ఆడెవడైతే పక్కనుంటాడో ఆడు పక్కన పడుకుని పోయి ఎవడు అది కాదురా పడుకోరా. మార్నింగ్ లేచేటప్పటికి అమ్మాయి పాప ఏమో నేల మీద ఉంటుంది, టెడ్డీ బేర్ ఏమో బెడ్ మీద ఉంటది. అదే అబ్బాయి ఎలా ఉంటాడు? వీడి తలేమో వాడి కాలు దగ్గర ఉంటది, వాడి కాలేమో వీడి తల దగ్గర ఉంటది. పడుకున్న తర్వాత లేస్తాం, లేచిన తర్వాత మనం ఏం చేస్తాం? బ్రష్ చేసుకుంటాం. మనకున్నటువంటి 32 అందమైన పళ్ళని క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడైతే క్లీన్ చేసేసుకున్నాం అప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం? అద్దం. అద్దం. ఆ స్నానం చేయమని అబ్బాయిల స్నానం ఎలా ఉంటుందో తెలుసా అండి? అప్పు తీసుకున్నంత ఈజీగా 5 నిమిషాలు అయిపోద్ది. లోపలికి వెళ్తాడు,
అబ్బాయి స్నానానికి వెళ్తే ఏం చేస్తాడు? ఏక్ నిరంజన్ లాగా ఒకే టవల్ పట్టుకొని వెళ్ళిపోతాడు లోపలికి. అమ్మాయి అలా వెళ్ళదు, టవల్ పట్టుకెళ్తాది, హెన్నా పట్టుకెళ్తది, పెన్నా పట్టుకెళ్తది, డ్రెస్సులు పట్టుకెళ్తది. ఒక్క మాటలో చెప్పాలంటే బాహుబలి సినిమాకి సెట్ట సామాన్లు మోసుకెళ్ళి మోసిపోతాం. స్నానం అయిపోయిన వెంటనే వస్తారు అద్దం ముందు. అబ్బాయిలు అనుకోండి రోబో సినిమాలో రజనీకాంత్ లాగా రన్నింగ్ రేస్ లో వచ్చినట్టు ఒకరు వెళ్ళిపోతాడు. అమ్మాయిలు అలా కాదు. ఏంటి ఇంత అందంగా ఉన్నాను? రాజేష్ అంటే ఏంటో అనుకున్నాను కానీ నేను ఒక సైడ్ మాత్రం ఇలానే ఉంటాను. వెనక చూస్తే మొమ్మెత్కాల్లో ఉంటానేమో. అందుకే నేనేమంటానంటే అబ్బాయిలు మారు రూపంలో ఉండడం మహానుభావులు, మరి అమ్మాయిలో నిలువుటెత్తు అద్దానికి సాక్ష్యం ఆడవాళ్ళు. మాసం అప్పికి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? మీకు వచ్చిరాని ఇంగ్లీష్ ఉంది కదా, దాంతో ఒక మనిషికి యాక్సిడెంట్ జరిగింది. ఆ వచ్చిరాని ఇంగ్లీష్ తో సంభాషిస్తూ మీరు ఫస్ట్ ఎయిడ్ చేయాలి. You know sunstroke? Yeah. You know, Yes. when one man has to going to outside, sunstroke will come to your face. Unfortunately, your coat down. Oh! Little bit of time taken is going to coma. Almost all the peoples are coming to very close, but I don't want that closeness. Why? Because when all the peoples are come down, that air is not properly come. ఏంటది? AIR, not HAIR. You having any fan? Yeah. Visan garra Telugulo? You know, first you take. If it is very nearby homes are there, you pick up the fan. Fan is no, unfortunately, this He started whooping. Yeah. If not fan, you take one lady. Lady in forest, lady or in Not for that, not that much of time. okay. He's living on the edge. Why I'm told though that lady come, you put my hand. What is that? Tevalo? No, this is the rhythm of the life in body. You go anywhere, you follow these fundamentals. Okay. Doctor, no water, no. No, patient is there. Come this side. అమ్మాయిలు సన్ స్ట్రోక్ తో పడిపోతే ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు డాక్టర్ గారు? If it is ladies, very more comfortable. What? Why? Gents are different. Ladies are smooth. Handle with care. If it is Srimukhi, is sunstroke, you take the body in hands. డాక్టర్ విల్ ట్రై. విల్ ట్రై యూ. No, I will give you one demo. You close the eye. He's Eye. sleeping. He touch the hand. Wow. He's tip, lab, dab. After while, you lip to lip. Please ఆపేసేయండి. అసలు ఆపేయ్. 1 minute మన ఫోన్ మనకు కనిపించకుండా పోతే ప్రపంచం ఆగిపోతున్నట్టు అనిపిస్తుంటది. మరి అదే సెల్ ఫోన్ వల్ల వచ్చే ఇబ్బందుల్ని మన ముందుకి ప్రెజెంట్ చేయడానికి రాబోతున్నాడు తుఫాన్ ఆర్పి. షూ అదిరిపోయిరా. అదే అది కోటిలో 300 అయితే నువ్వు వేసుకున్నందుకు అది 3 లక్షలు అయిందిరా. ఆ మనిషి చూసిన తర్వాత 3 రూపాయలు అయింది. Thank you so much ఆర్పి. It was fantastic having you on the show. Thank you. ఇది నా షో. అవునులేండి ఈ షో, ఎందుకంటే నేను వచ్చేటప్పుడు నువ్వు సెట్తో వస్తున్నావు ఉదయాన్నే. Mr. RP,
Don't talk rubbish. What are you talking? లాంగ్వేజ్ అండి అది. She is ours. మామయ్య గారు మీ అమ్మాయి కొంచెం ఓవర్ చేస్తుంది. ఏమండి పిల్లలు సరిగ్గా పెంచండి. She is not a pilla, she is a pidugu. ఆ పిడికి ఎవరి మీద పడద్దని భయంగా ఉంది ఇక్కడ. సెల్ ఫోను, సిగ్నల్, చార్జర్, రీఛార్జ్, వాట్సాప్, ఏంది ఫేస్బుక్. అవి నీకులే 24 గంటలు. రెండో పని ఉంది నీకు. మేమంటే కొంచెం టాలెంట్, మా సంపాదన మాకుంది, నీకు ఇదే పని కదా. రవి రవి నాకు షో ఉంటే చెప్పా ప్లీజ్. అయితే అంటే అప్పి గారు ఏంటంటే నువ్వు చేసిన దానికి ఎట్లా నవ్వు వస్తలేదు, నా నవ్వు చూసానా నవ్వుతారా అందరమే. అది నవ్వులా లేదు, డైనోసర్ డబ్బింగ్ చెప్పినట్టు. ఆర్పీకి లాటరీ వచ్చింది, నాది పల్లెటూరు, నెల్లూరు సగుటూరు. ఇప్పుడు సిగ్నల్ దొరకడం వల్ల అవతల పక్క నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. హలో, ఆ ₹1 నాయే అయ్యే తగిలిందా అసలు? కోటి నాది. ఏందిదా కస్టమర్ కేరా? ఈరోజు ఏప్రిల్ 1. సిగ్నల్ లేకపోతే అవతల నుంచి వాయిస్ చూస్తుంటాం మనం, సరిగ్గా రాదు, ఏదో రైలు పట్టాల కింద నుంచి పడిపోయినట్టు. హలో, కరెక్ట్ గా చెప్పు, నాకు అర్థం కావట్లే ఇక్కడ. అదే నాను వచ్చేటప్పుడు ఇది నేను చెప్పాలనుకుంది. ఏం చెప్పినావురా నువ్వు నాక? మన ఊర్లో ఛార్జర్లు ఉంటాయి కదా, ఛార్జర్ ఇచ్చావు, ఇంట్లో పెట్టుకున్నా, 2 రోజులు అయింది, అది స్విచ్ ఆఫ్ లోనే ఉంది, నాను కావడంలే. ఏం ఛార్జర్ ఇచ్చావు నువ్వు? ఆ లోపలికి వెళ్ళి చూశాడు. నేను ఇచ్చిన ఛార్జర్ నువ్వు ఎక్కడ పెట్టావో? హెడ్ ఫోన్స్ పెట్టావు. హెడ్ ఫోన్స్ పెట్టబాకో, నీకు కావాల్సిన తప్ప పిన్ను అది ఇస్తారా? ఇంకోటి ఉంటది, ఛార్జింగ్ పిన్ను పెడతాం కానీ సరిగ్గా ఎక్కదది. వాళ్ళ బాధలు చూడాలా, అది ఒక వాటంగా పెట్టాలి, లేకపోతే ఎక్కదది పిన్ను. ఆ అవతల పక్క గర్ల్ ఫ్రెండ్ తెగ ఫోన్ చేస్తుంటది, వీడి దగ్గర ₹2 ఉంటది రీఛార్జ్. ఇప్పుడు ఎలా మాట్లాడతాడు, ఎలా కన్విన్స్ చేస్తాడు ఒకసారి చూద్దాం. నేను అక్కడి నుంచి నేను ఇంటికి వచ్చినప్పుడు నాన్నగారు వచ్చినప్పుడు లేచిపోయేటప్పుడు బంగారం మొత్తం కుదవ పెట్టావా? మన ఇద్దరు బయటికి సినిమా బాహుబలి సినిమా చూసేద్దావా? మామూలుగా కార్డు తీసుకుంటాం కదా, ఒక ₹50 కార్డు. వాడు ఎలా దోస్తాడంటే కింద తోలుగోళ్ళు వేసిపోయి ఉంటుంది. ఇంకొకడు ఉంటాడు, ₹1 తీసుకుంటాడు, ఇక్కడి నుంచి ఇటుకే. వీడు గేకడం పైన దయచేసి 12 అంకులు సరి చూసుకుంటాడు, అది కూడా ఎగిరిపోయి ఉంటుంది. నువ్వు చెప్పిన అన్ని కూడా నేను చాలా చేశాను నిజంగానే. ఆ చార్జర్ అలా గట్టికి పట్టుకొని ఉంచడం, ఇంతటితో అయిపోయింది అని అనుకోకండి. ఎక్స్ట్రా ఫన్ రౌండ్. మీ అందరిలో ఎవరైనా ఒకరు మా ఆర్పీకి మీకు నచ్చిన టాపిక్ ఇస్తే మా ఆర్పీ ఇక్కడే స్పాంటేనియస్ గా ఎక్స్ట్రాగా ఫన్ చేసి చూపిస్తాడనమాట. సో ఎవరిస్తున్నారు ఇవాళ టాపిక్ ఆర్పీకి? గుడిలో గంట ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? మహేశ్వరి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టాపిక్ గుడి గంటలు. అండ్ యువర్ ఎక్స్ట్రా ఫన్ రౌండ్ స్టార్ట్స్ నౌ. గుళ్ళో ఒక అందమైన అమ్మాయి వెళ్తుంది, గంట ఇక్కడ ఉంది, పైన ఇక్కడ ఉంది, ఈ హైట్ లో ఉంది అనుకోండి. ఈ అమ్మాయి వచ్చింది, ప్లాట్ అని కొట్టింది. ఎక్కడ కొట్టింది? గంట కింద ఉంటది కదా ఒకటే. నువ్వు గంట కదా, నేను గంట కాదు బావా, నేను అమ్మాయి.
వ్యూ ఆఫ్ గంటను. Yeah, I am touching the behind of the Gantas laughing just here. తర్వాత ఒకడు వస్తాడు ఫోన్ లో మాట్లాడుతుంటాడు వాడు. చెప్పు నాన్న ఏందా? అయితే ఎవడా? గంటలో ఇంకోడు ఉంటాడు, అక్తర్ ఉంటాడు చూడు, షోయిబ్ అక్తర్ అట్లుంటాడు వాడు. గంటను కొట్టారు రెడీగా పరిగెత్తు కొడతాడు. వాడు ఎలా కొడతాడు తెస్తే గంట ఆడుతూ పాడుతూ కొడుతుంటాడు. ఇంకేం చేయాలి గంటలో? గంట లేదు అక్కడ, రాలిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. వన్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆర్తి. ప్రతి మనిషి జీవితంలో కొన్ని ట్విస్ట్లు ఉంటాయి. ఆ ట్విస్ట్లు ఏంటో చెప్పి మరి నవ్విస్తాను అని రెడీగా అన్నాడు. లెట్స్ వెల్కమ్ వెంకీ. చాలా 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 ట్విస్టులు జరుగుతుంటాయి మన లైఫ్ లో. మీకు ట్విస్టులు మీ లైఫ్ లో ఆల్రెడీ కొంతమంది అనుభవించుంటారు కదా. ఒకరోజు ఒక స్వామీజీ ఒక ప్రవచనాలు ఇస్తున్నాడు కూర్చొని. నాయనలారా, నీది నాది అంటే నరకానికి పోతారు, మనది అనుకున్నోడే స్వర్గానికి వెళ్తాడు. ఆన్సర్కి అప్పుడే వాళ్ళ పని మనిషి, ఇదిగో సామే. ఏంటమ్మా? ఇదిగో నా చీపిరి ఇరిగిపోయింది, నువ్వు కొత్త చీపిరి కొనిస్తే నా పని మంచిగా అవుతుంది. నీది కాదు మనది అను, అప్పుడే మంచిది. ఓ అట్టనా? ఇదిగో స్వామి, మన చీపిరి ఇరిగిపోయింది, నాకు కొత్త చీపిరి కొనిస్తే మన పని మంచిగా అవుతుంది. గుడ్ అని కొత్త చీపిరి కొనిచ్చాడు. మళ్ళీ, నాయనలారా, అమ్మలారా, నీది నాది అనుకుంటే నరకానికి పోతారు, మనది అనుకుంటే స్వర్గానికి పోతారు. ఇదిగో స్వామి అని మంచం పట్టుకొచ్చింది. ఏంటమ్మా? మన మంచం ఇరిగిపోయింది, నువ్వు అది ఇప్పుడు బాగా చెప్పితేనే రాత్రికి మన పని మంచిగా అవుతుంది. ఒక అతను బైక్ రైడర్ అన్నమాట. సో సూపర్ బైక్ రైడర్ అనేసి తనను ఒక ఆవిడ ఇష్టపడి పెళ్లి చేసుకుంది. పెళ్ళైన తెల్లారి వాళ్ళిద్దరు సినిమా, ఏమండి ప్లీజ్ సినిమాకి వెళ్ళండి, ప్లీజ్ అండి ప్లీజ్, అప్పుడు సినిమాకి చూడలే అనేసి అనుకున్నారు. ఇద్దరు బైక్ మీద బయలుదేరారు. పట్టుకో, ఓకే రెడీ రెడీ కూర్చో రెడీ, ప్లీజ్ తీసుకెళ్ళండి. డెఫినెట్ గా ఇంకా ప్లీజ్ గా ఓకే. ఎంత స్పీడ్! అబ్బో మా ఆయన అన్ని విషయాలు అంటే అబ్బా ఎంత ఫాస్ట్! ప్లీజ్ అండి ప్లీజ్ అండి, స్లో స్లో బ్రేకులు నేనే. ఒక అతను చాలా టెన్షన్ తో, హలో హలో కస్టమర్ కేర్ అండి? అవునండి కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాను, మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏం లేదండి, మా అబ్బాయి 5 ఏళ్ల కుర్రాడు, వాడు సిమ్ కార్డ్ మింగేశాడండి. దానికి నేనేం చేయాలండి? డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. అది కాదండి, అందులో 100 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. అయితే నన్నేం చేయమంటారు అంటే, వాడు పొద్దున్న నుండి మాట్లాడుతూనే ఉన్నాడు, బ్యాలెన్స్ ఏమన్నా కట్ అవుతుందా అని. అందరూ బద్దం భాస్కర్ బద్దం భాస్కర్ బద్దం భాస్కర్ అంటుంటే, నో నేను బక్క భాస్కర్ అనిపించుకోవాలని మన రవి లాంటి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు నన్ను అందరూ బద్దం భాస్కర్ అంటున్నారండి, ప్లీజ్ నేను సన్నవాడాలి, ఏం చేయాలి అంటే చాలా సింపుల్ చిట్కా ఇచ్చాడు. ఏం లేదండి, మీరు రోజు మార్నింగ్ ఒక 5 కిలోమీటర్స్ నడవండి, అంతే 4 రోజుల తర్వాత చూడండి వెంకయ్యలా అవుతారని అన్నాడు. అంతే 1 మంత్ తర్వాత రవీణ కాల్ వచ్చింది. హలో డాక్టర్ గారు. ఎవరు? సార్ నేనండి బద్దం భాస్కర్ని. సన్నగా అయ్యారా? చాలా సన్నగా అయ్యానండి. మరి ఎందుకు కాల్ చేశారు? మీరు చెప్పినట్టే రోజు 5 కిలోమీటర్లు నడుస్తున్నానండి, ఇప్పుడు నేను గోవాలో ఉన్నాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? బ్రతకాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి. సో వాడు ఆలోచించి కాస్త కూస్తో అప్పడుకొని ఒక బిజినెస్ పెట్టాడు. ఏంటంటే చింతపండు బిజినెస్. ఆ చింతపండు బిజినెస్ ని వాడికి నత్తి పాపం, వాడు సైకిల్ మీద అమ్ముతూ వెళ్తున్నాడు. మనందరూ తెలుసు పాత చింతపండు ఎక్కువ రేటు ఉంటుంది, కొత్త చింతపండు తక్కువ రేటు ఉంది. సో పాత చింతపండు కింద బుట్టలో, కొత్త చింతపండు పైన బుట్టలో పెట్టుకొని అమ్ముతున్నాడు.
చింతపండు చింతపండు ఇదిగో చింతపండు అబ్బాయి. ఏంటమ్మా చింతపండు ఎట్లా అమ్ముతున్నావు? ఎట్లా అమ్ముతున్నావు? కిలోవండి 500, మీదవండి 100 రూపాయలు. ఏం రా ఇడియట్, ఏం మాట్లాడుతున్నావు? చంపేస్తాను. లేదమ్మా, కిలోవండి 500, మీదవండి చంపేస్తాను అనేసరికి అమ్మో ఈ చింతపండు వ్యాపారం అవ్వాలి కదని అడుక్కు తిని బతుకుతా ఎలా అన్నా, అడుక్కు తిని బతుకుతా అనేసి పాపం ఆ స్టేజ్కి వచ్చాడు. ఒక ఇంటికి వెళ్ళి అమ్మా ఏంటి బాబు ఆకలి అవుతుంది, వేడి వేడి ముద్ది అమ్మా. అప్పుడు ఆవిడ ఫోర్స్ వచ్చి ఏరా సచ్చినవాడు ఏమనుకుంటున్నావు, 4 పిల్లల్ని కన్నా ఇప్పటి వరకు నా భర్తే నన్ను ముట్టుకోలేదు, నువ్వు నన్ను ముద్దడుగుతావు కదా. సూపర్ టాపిక్ ఎవరిస్తున్నారు ఈ రోజు? బాహుబలి మూవీలో కిలికిలి లాంగ్వేజ్ ఉంది కదా, ఈమె మాట్లాడుతుంది డైలీ. అది సెలబ్రిటీస్ మాట్లాడితే ఎలా ఉంటుంది? ఓకే వెంకీ, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2 నిమ్దా. దోస్ రస్తెల్ మీ సబ్స్క్రైబ్ పోయిక నింబుందా మోయినో జుకుల్లో హక్ పోయి స్టార్ట్. రే ఏదో కావాలనుకుంటుంది, తెచ్చేయండి రా ప్రొడక్షన్. రే అది కిలికిలి భాష, కిలికిలి భాష దోశ అడిగిన మాడిపోయిన దోశ కిలికిలి అడిగిన భాష రే. సూపర్ స్టార్ కృష్ణ గారు చెప్తే ఎలా ఉంటుంది డైలాగ్ ని? నిమ్దా నిమ్దా. ఏంటది ఏంటది? దోస్ రస్తెల్ మీ దోసరే టెల్ మీ అర్త భూమ్ క్వాక్రీ కొంకమరే. ఇదే డైలాగ్ ని అఖిల నాగేశ్వరరావు చెప్తే దిద్దా 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 తర్వాత చెప్పు. దోస్ రస్తెల్ మీ సబ్స్క్రైబ్ పోయిక. అదే 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 ఇదే డైలాగ్ ని మన హీరో రాజశేఖర్ గారు చెప్తే విధంగా కృష్ణరాజు గారు దోశ తెలిమినా చెప్పే, దోశలు వేసిమని తెలిమినా నేను దోశలవే లక్ష్మి సబ్స్క్రైబ్ పోయిక. ఆ దోశలు తినేస్తా. లాస్ట్ ఇదే డైలాగ్ ని మారా గారు చెప్తే ఈ విధంగా ఉంటుంది. ఏవా నిండా బాయో నీ నెంబర్ టెల్ మీ. నిమ్మకాయలు ఉన్నాయా? ఎనర్జీ కోసం సర్పంచ్ చేసుకున్నా అని రాబాయ్ అడ్రస్ ఇస్తాను. Yes, fantastic వెంకీ. మోయినో జుకుల్లో హాక్ పోయ్ పోయ్ పోయ్. పిల్లల్ని పిడుగులు అని ఎందుకంటారు అని నన్ను అడగండి, నాకు తెలుసు అని మన ముందుకు వస్తున్నాడు ది వన్ అండ్ ఓన్లీ బొద్దం బోస్కో. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కొసుకొచ్చ. జీవితంలో సెల్ ఫోన్ వాడిన తర్వాత ఎవరికైనా విరక్తి వస్తుందో లేదో తెలియదు కానీ డ్యూయల్ సిమ్ మొబైల్ వాడిన తర్వాత మాత్రం నాకు విరక్తి వచ్చింది. ఏంటి నమ్మరా? మా వైఫ్ మొబైల్ తీసి చూసా, అందులో ఏం సేవ్ చేసుకుంది తెలుసా? మొగుడు 1 మొగుడు 2 అంట. ఏంటండి దారుణం? ఇది ఇంకా పర్వాలేదు, కొంతమందికి ఎప్పుడు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. మా సుధాకర్ లాంటి సులభ కాంప్లెక్స్కి వెళ్ళి లోపల నుంచి మాట్లాడుతున్నాడు. చెప్పరా, రావడానికి 1 వారం పట్టుద్ది అంటే ఇంకోటి తలుపు ఎరగొట్టి లోపలికి వచ్చాడు. 1 వారం రోజులు లోపల ఏం చేస్తావు అన్నాడు. ఒక పిల్లడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, మమ్మీ మమ్మీ మమ్మీ. ఏంట్రా? డాడీ ముద్దు అడిగితే ఇవ్వట్లేదు. రే,
డాడీ ఎప్పుడైనా ముద్దు ఎప్పుడిస్తారు తెలుసా? నువ్వు జీవితంలో ఎదిగి ఒక స్థాయికి వచ్చి నీకు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే అప్పుడు డాడీయే పిలిచి ముద్దిస్తారు. మరి పని మనిషి ఏమైనా IAS చదివిందా? ఇంకొకటి ఏంటంటే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ఒక్కోసారి నోటికొస్తే ఏదో మాట్లాడుతుంటారు. అలా నాకు తండ్రికి చాలా కోపం వచ్చింది. ఇలా రారా, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదురా నీకు? పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి, బుద్ధి జ్ఞానం లేదు. పెద్దవాళ్ళని గౌరవిస్తేనే నీకు విలువ అనేది ఉంటుంది. డాడీ మరి మమ్మీ నీకన్నా పెద్దదా? ఒకడేం చేస్తున్నాడంటే ఎక్కడికి వెళ్ళినా కూడా బయట, బాబు డాక్టర్ అమరేష్ గారు అబ్బాయి నువ్వే కదా అంటే, సార్ నేనే డాక్టర్ అమరేష్ గారు అబ్బాయిని, డాక్టర్ అమరేష్ గారు అబ్బాయిని, డాక్టర్ అమరేష్ గారు అబ్బాయిని అని చెప్పి అంటున్నారు. వాళ్ళ అమ్మకు చాలా కోపం వచ్చింది. వెంటనే అని పిలిచింది. ఎప్పుడైనా సరే నువ్వు ఎలా ఉండాలి, ఫలానా డాక్టర్ అమరేష్ గారు అబ్బాయిని మీ నాన్న చెప్పుకునే రేంజ్కి నువ్వు వెళ్ళాలి. ఇవాళ నుంచి ఎవరి దగ్గర కూడా డాక్టర్ అమరేష్ గారు అబ్బాయిని చెప్పావా తోలు తీస్తానన్నాడు. వెంటనే వాళ్ళ ఇంటికి కూడా వచ్చాడు ఎవరో చుట్టాలు. బాబు నువ్వు డాక్టర్ అమరేష్ గారు అబ్బాయి కదూ? కాదండి, నిన్నటిదాకా అనుకున్నాడు, మా అమ్మాయి వాళ్ళే చెప్పింది. బద్దం భాస్కర్ గారికి సూపర్ బద్దం టాపిక్ ఎవరిస్తారు? ఒక సెలబ్రిటీ కుక్క పోతే అతను ఎలా వెతుకుతాడు? సో భాస్కర్ గారు, your time starts now. నలమచ్చల కుక్క, నలమచ్చల కుక్క, ఎందాక పోయావే, నీ ఊరు ఏదే, నీ జాడ ఏదే, ఎందాక పోయావే, బిర్యానీ పెడదామని నే ఊరంతా వెతికానే, ఏ లేడి కుక్కను చూసి నువ్వు తోకూపుకెళ్ళావే. బేసిక్ గా జోకర్ ని చూస్తే నవ్వొస్తుంది, రైట్ రాంగ్? సో అలాంటి జోకర్ ని చూస్తేనే కాదు, నేను జోకులు చెప్తే కూడా నవ్వొస్తుంది అని మన ముందుకు వస్తున్నాడు గాలిపటాల సుధాకర్. బుగ్గగిల్లి బుగ్గగిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి, మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. గాలిపాట వచ్చేసింది. కట్టండ్రా మాంజా, ఎగరేయండ్రా పటాన్ని. మామూలు ఉండదు. సుధాకర్, హెయిర్ స్టైల్ గురించి చెప్పు కొంచెం, అదేంటి థియరీ ఏంటి? చెప్పనా? అది కొంచెం పైకి లేస్తే 1 కిలోమీటర్ ఇక్కడ ఎయిర్పోర్ట్ కనబడుతుంది. హలో, విగ్గు కాదు అది, ఒరిజినల్. గుంజు, ఇగో గుంజు, గుంజండి వచ్చి గుంజు. ఒరిజినల్. నువ్వు అట్లా గుంజితే నిజంగా విగ్గు పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మనం మొదలెడదామా? ఇంకా స్టార్ట్ కాలేదా? మనం మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ తెలియదు. అలాంటప్పుడు మన దగ్గర 500 లోటు ఉంది కదా, ఇది ఒరిజినల్ డూప్లికేటా చాలా ప్రాబ్లం ఉంది. ఎలా కనుక్కుంటే మామూలుగా మీరు చెప్పండి మేడం, ఒరిజినల్ డూప్లికేట్ ఎలా తెలుస్తుంది మనకు? నువ్వు చెప్తా. నువ్వు వద్దు నాన్న, నువ్వు వద్దు. మీరు వద్దని చెప్తానా? నేను చెప్తా. మీరు వద్దని చెప్పాను, నేను చెప్తా. మీరు ఎవరు మాట్లాడొద్దు. నేను ఆడపిల్లలు అడిగాను, మీరు ఆడపిల్లలు కాదు. మీరు ఆడపిల్లలా? మీరు గర్ల్సా? నీ నోట్ల మనవాడా, నీ బొట్టల్లా, నీ ఊట్ల పోను, నీ మొలతారుగా. అమ్మా నువ్వు చెప్పమ్మా. అందులో గాంధీ బొమ్మ ఉంటే చూసి చెప్పు. మాతల్లే మా అమ్మే, ఒక్కసారి ఎత్తుకుంటుందా అమ్మా? 500 తీసుకొని దాన్ని ఇలా మడత పెట్టండి, ఇంకో మడత పెట్టండి, అలా టేబుల్ మీద పెట్టండి, ఇలా 4 వైపు గుద్దండి. గుద్ది మెల్లగా ఇలా తీసి చూడండి. ఒకవేళ గాంధీ గారి స్పెట్స్ పగిలిపోతే డూప్లికేట్, పగల్లేదనుకో ఒరిజినల్. అక్కడ కాదు పైకెక్కు. ఇప్పటి నుంచి సుధాకర్ మనకి ఎవరికి తెలియని జోక్స్ చెప్తాడు చూడు. ఇప్పుడు మామూలు ఉండదు. భార్యాభర్తల గురించి 1 కాదు 2 కాదు 3 కాదు ఎన్నెన్నో మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ జోక్ ఏంటంటే భార్యాభర్తల్లో
చేయదు, నాకు కోపం వస్తుంది. పటాస్ లో భార్య భర్తల జోక్ నిలిచిపోతుంది ఎప్పటికీ. భార్య అంటుంది భర్తతో, ఏమండి చెప్పు, ఏమండి చెప్పు, ఏమండి చెప్పే, ఒకవేళ నేను చనిపోతే మీరు ఎటు వెళ్తారండి? పోనీ నేను చనిపోతే ఎటు వెళ్తాం? కాదమ్మా, నేను చనిపోయానుకో నేను ఎటు వెళ్తావు? ఎక్కడికి వెళ్తారండి? కూకటి పల్ల మా చెల్లెలు కదా, మా చెల్లెల దగ్గరికి వెళ్ళిపోతారు. ఒకవేళ నేను చనిపోతే ఎటు వెళ్తారండి? నాకు కూడా ఎవరున్నారే, కూకటి పల్ల మీ చెల్లెల దగ్గరికి వెళ్ళిపోతాను. మామూలు కాదు, పిచ్చెక్కిస్తాడు. ఇది అల్టిమేట్ జోక్. నీ రియల్ లైఫ్ లో జరిగింది కదా ఇది. అవును, నీకే తెలుసు. వెంకీ గారి జోక్ 3 సార్లు చెప్పాడు. భార్య భర్తలు మళ్ళీ ఆడికే వచ్చినావు. మొత్తం భార్య భర్తలే. ఆ బంజీ రైడ్కి పోయి కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు భర్తకు కాఫీ పెడుతుంది. అప్పుడు రష్మి, నిన్న కాదు రేష్మి, రేష్మి వచ్చేసింది. ఏంటండి వచ్చావా? రాత్రి నాకు ఒక అద్భుతమైన కళ వచ్చింది తెలుసా? అవునా, ఏం కలండి అది? మన పక్కిటి పక్కన నా కళ్ళలోకి వచ్చిందే. ఒక్కతో వచ్చింది కదా? అవును, నీకెలా తెలుసు? వాళ్ళ ఆయన నా కళ్ళలోకి వచ్చాడు. ఇది పాత జోక్ అనుకుంటే నాకు అర్థమైపోయింది. మా డైరెక్టర్ గారు చెప్పారు, మీరంతా చప్పలు కొట్టొద్దమ్మా. ఇప్పుడు చెప్పే జోక్ వదిలే బూతులసే కానీ ఎవరు చెప్పు, నేను జోక్ చెప్తున్నాను మామూలుగా. చూడన్నా మధ్యలో డిస్టర్బెన్స్ చేసేది. నువ్వు జోక్ చెప్పినా మరి ఎవరు చెప్పని జోక్ చెప్తాను. నువ్వు అటు తిరుగు. ఒక అల్లుడికి మామగారు కట్నం కింద స్కూటర్ ఇచ్చాడు. ప్రాబ్లం ఏంటంటే అతనికి స్కూటర్ కాదు కదా, సైకిల్ కాదు, నడపడానికి సైకిల్ రాదు, ఏం రాదు. ఏమండి చెప్పు, మనం ఈ రోజు మనకి పెళ్లి అయిపోయింది కాబట్టి ఫస్ట్ మనం చక్కగా సినిమాకి వెళ్దామండి. సినిమా కంటే వెళ్ళొచ్చు. అదేంటండి, మా నాన్నగారు స్కూటర్ ఇచ్చారు కదా, దాన్ని వెళ్దాం. బండి తీశాడు బయటికి, బండి స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ ఆవిడ చక్కగా రెడీ అయ్యి ముస్తాబై వెనక కూర్చుంది, మనం రన్ చేస్తున్నాడు. అబ్బా ఎంత బాగా వెళ్తున్నారు, చాలా బాగుందండి మీరు అలా వెళ్తుంటే. మనకు కొంచెం స్పీడ్ పెంచాడు, కొత్త జంట కదా, చేసింది ఇక్కడ. ఎంత బాగా వెళ్తున్నారు, చేసి కాస్త నొక్కేసి మనం లాస్ట్ కి బ్రేక్ ఫెయిల్ అయింది అంతే కదా. లేదు ఈవిడేరండి, ఇప్పుడే జోక్ చెప్పాడు మనోడు. అయిపోయిందా? మూడు జోకులు నేను చెప్పిన జోకులు చెప్పాడు. దానికి ముందు ఫట్మని చెప్పగా చిన్న జోకును కట్నం ఇచ్చారు జోకి. నిజంగానే స్కూటర్ రానాడు ఎట్లా నడిపిండా అది నడిపిడ్రా జోకు. మళ్ళీ స్కూటర్ కు ముందు హ్యాండ్ క్లియర్స్ ఉంటాయి. నేను చెప్పడానికి వచ్చాను రా. లేదా కరెక్ట్ పాయింట్. స్కూటర్ రానాడు ఎట్లా నడిపి డ్రర్ అన్నాడు. ఎట్లా అంటాడు? పడడా పెళ్ళాడు కూర్చోబెట్టుకోడు, సై పెట్టుకుడు పడా. జోక్ అదే. ఇలా అయితే ఎవరు జోకు చెప్పారండి? శ్రీముఖి అదే సూపర్ మినిట్ చేసి పంపించేసి. మేము చాలా జోకులు ఉన్నాయి. నేను దయచేసి అమ్మాయిలారా సూపర్ మినిట్ టాపిక్ అన్న కొంచెం కొత్తగా అడుగుదాము. సూపర్ మినిట్ అడగండి. జోక్స్ ఉన్నాయా? నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను డైరెక్టర్ గారు జోక్ సూపర్ మినిట్ టాపిక్ లేదు, ఏం లేదు, ఇదే సూపర్ మినిట్. ఒక్క జోక్
ఓకే ఒక జోక్ ప్లీజ్ దయచేసి పిచ్చెక్కిస్తా. బాగుండదు కూర్చో. కానీ ఆ జోక్ మాకు ముందే తెలిస్తే ముందే చెప్పేస్తాం. ఒక పల్లెటూరులో రాములు అనే వ్యక్తి చనిపోయాడండి. రాములన్న భార్యను అడుగుతున్నారు, ఆవిడ ఏడుస్తుంది. అదే రాములన్న మంచిగా ఉండగా ఎట్లా చచ్చిపోయాడు? భార్య చెప్తుంది, నిద్ర వచ్చిందనే పడుకోమని చెప్పి. కాలు వచ్చానమ్మా, కాలు వచ్చింది కొడుక, చేతులు వేసుకుంటే చేతులు వచ్చానమ్మా, చేతులు వచ్చిందమ్మా, గొంతులు వచ్చాడమ్మా, గొంతు తీసుకుంటారమ్మా, తర్వాత లేదమ్మా కొడుకు. నిన్నే ఇది చెప్పిరా? ఇది చిన్నప్పుడు నా 8th క్లాస్ లోనే మెసేజ్ లో వచ్చేది. ఇంటికి చుట్టాలు వస్తే చాలా సందడిగా ఉంటుంది. అదే సందడిలో కొంచెం వేడి కూడా ఉంటుంది. ఆ హీట్ ని నీట్ గా మన ముందుకు చూపించడానికి రాబోతున్నాడు రచ్చరవి. ప్రపంచంలో ఎవరికైనా అప్పులో కూడా భయపడడు, చుట్టాలకు భయపడతాడు. అవునా కదా? ఈ చుట్టాలు ఎలా ఉంటారో మీకు చెప్తాను. చుట్టాల ఫోన్ రాగానే అప్పటి వరకు మనం మంచిగా ఉంటాం. చుట్టాల ఫోన్ చూడగానే బాత్రూమ్ ఉన్నాడని చెప్పు. జనరల్ గా ఈ చుట్టాలు ఎలా ఉంటారంటే, ఇంటికి వచ్చినాక వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు. మనది తప్పులు ఎత్తి చూపడానికా లేకపోతే వాళ్ళ బిల్డప్ ఇచ్చుకోవడానికా మనకు అర్థం కాదు. వాళ్ళు కొందరు వస్తారు, ఏంది సరోజా మీ ఇంట్లో టీవీనా? ఇంకా మా ఇంట్లో టీవీ గోడకుంటది. ఏంది శ్రీముఖి ఇంకా ఫ్రిడ్జ్ పెళ్లి పెట్టింది? మా ఇంట్లో డబుల్ డోర్ ఫ్రిడ్జ్లు వాడతాను తెలుసా? మీద చల్లగుంటాయి, కింద చల్లగుంటాయి, లోపల ఇంకా చల్లగుంటాయి. ఏంది మీ పరుపు కూకుంటే లోపలికి పోతుంది? మా ఇంట్లో కచ్చి కూకో, పట్టుకునే మీదికి లేస్తావు. చాలా మందిని చూస్తే ఇంటికి వచ్చాక, ఏంది ఓ శకుంతల నీ బిడ్డకి ఇంకా సంబంధం చూడలేదే, ఏంది ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటావు? మరి మీ అబ్బాయికి ఎందుకు చూడలేదండి అంటే, వాడు ఇంకా సెటిల్ అయినాక చేసుకుంటున్నట. వాడిని సెటిల్ పాడుగానే బట్టతలకాయ కూడా వచ్చింది. రచ్చరమైనాక ఈ మధ్యలో వచ్చారు మా చుట్టాలు. బాగా చూడండి, ఓ ఫంక్షన్ చేసిన మా పాపది, అప్పుడు అందరు వచ్చారు. మేనత్తలు అనుకున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటారు, ఇగో ఈ రవి చిన్నప్పుడు నా సంఖ్య దిగేటోడే కాదు. ఇంకో మేనత్త అంటాను, ఏ పిచ్చిదానా నువ్వెక్కడ ఎత్తుకున్నావే, వాడు లాగు లేకుండా నా సంఖ్యలో ఉన్నాడు. అత్త ఏం చెప్తాను, ఏం మాట్లాడతాను? ఆవు బిడ్డ వాళ్ళకి చెప్పు, నా సంఖ్యలో పెరిగినా అని చెప్పు అన్నది. ఇదంతా గొడవద్దు మేనత్త, మీ అందరికి గొడవలద్దు. నేను ఇప్పుడే చెప్తానా, నాకు చిన్నప్పుడు ఎవరెవరు సంఖ్యలు ఎత్తుకున్నా నేను అన్నాడు. చిన్నప్పుడు ఎవరెవరు ఎత్తుకున్నారో నాకు గుర్తులేదు. ఇప్పుడు మీరు ఒకసారి ఎత్తుకొని నన్ను అలాంటి ముద్దు పెట్టుకుంటే అనగానే ఒక అత్తనది పోరాడు పాడుగాని పెద్ద పెరిగినా ఇంత కూడా మారలే. జనరల్ గా మన ఇళ్లలోకి వచ్చినప్పుడు, ఏంది సరోజా మీ ఇంట్లో పని మనిషి లేదా? మా ఇంట్లో కుక్క పిల్ల కూడా పని మనిషిని పెట్టిన. టైంకు రావాలి, కడగాలి, తోమాలి, పెట్టాలి, పోవాలి. పల్లెటూరులో చుట్టాలు ఎలా ఉంటారంటే, చాలా రోజుల తర్వాత వాళ్ళ వదిన దగ్గర పోయింది. ఈ వదినమ్మ ఆమెను చూసి బాధపడుతుంటది. ఎట్లా వదినే, ఓ వదినే ఎట్లుండదు, ఎట్లయిపోయినా ఆమె ఫీలింగ్ ఇస్తుంది. వదిలే వచ్చినా వదిలే, వీళ్ళిద్దరు గొడవ చూసి పక్కింటి వాళ్ళు వచ్చి ఏమైందో, ఎవరు చచ్చిపోయారు, ఎవరు బాధపడుతున్నారు ఊరికదే ఏమైంది ఎవరిని అబ్బా చుట్టాలతో కూడా ఇంటాడు అన్నారు అబ్బాయి అంటే అది ఆనందమా బాధనా అనేది అర్థం కాదు మనకు వాళ్ళకు. ఈ చుట్టాలు ఫైనల్ గా ఏం చెప్తారు అంటే, ఇంటి కాడికి వచ్చారు కదా, మొన్న మా ఇంట్లో రిమోట్ ఖరాబ్ అయింది, మా కొడుకు పెద్ద టీవీ కొన్నాడు. సూపర్ టాపిక్ ఎవరు ఇస్తున్నారు? ఇంట్లో ఉండే అమ్మాయిలకి హాస్టల్లో ఉండే అమ్మాయిలకి తేడా చెప్పండి, మేము అందరం వింటాం. హాస్టల్లో ఉన్న అమ్మాయికి ఇంట్లో ఉన్న అమ్మాయికి తేడా ఎలా ఉంటుందంటే, ఇంట్లో ఉన్న అమ్మాయి ల్యాండ్ ఫోన్ లాంటిది, హాస్టల్లో ఉన్న అమ్మాయి ఆండ్రాయిడ్ సెల్ లాంటిది.
ఇంట్లో ఉన్న అమ్మాయి మోగినప్పుడే పనిచేస్తుంది, అంటే ఎక్కడికి పడకలే అక్కడే ఉంటది కాబట్టి. ఆండ్రాయిడ్ కి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి అమ్మాయి. ఇంట్లో ఉన్న అమ్మాయి పేరెంట్స్ పేరెంట్స్ అంటుంటది, పేరెంట్స్ చుట్టూ తిరుగుతుంటది, పేరెంట్స్ అంటుంటది. కానీ హాస్టల్లో ఉన్న అమ్మాయి పేరెంట్స్ 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 అంటుంటది. ఇంట్లో ఉన్న అమ్మాయి లేట్ గా నిద్రపోతే అమ్మ తిట్టి మరి కొట్టి మరి పడుకోబెడితే పడుకోవే పొద్దున్న లేవాలి. కానీ హాస్టల్లో ఉన్న అమ్మాయి తొందరగా పడుకుంటే ఫ్రెండ్స్ అందరూ కొట్టి లేపుతారు, లేవలే. ఇంట్లో ఉన్న అమ్మాయికి స్వతంత్రం ఇప్పటికీ రాలేదు, కానీ హాస్టల్లో ఉన్న అమ్మాయికి స్వతంత్రం వచ్చింది. ఎలా అంటే అర్ధరాత్రులు తిరుగుతారు కదా. ఇంట్లో ఉన్న అమ్మాయికి ఫోన్ వస్తే డాడీ లేరండి రాగానే చేయండి, లేకపోతే మళ్ళీ నేను చెప్తానండి ఓకేనండి అని పెట్టేస్తుంది. అదే హాస్టల్లో ఉన్న అమ్మాయికి ఫోన్ వస్తే ఎవరు ఫోన్ వచ్చినా డాడీ ఫోన్ చేస్తుంది మళ్ళీ కాల్ చేస్తా అంటది. చివరికి డాడీ ఫోన్ చేసిన మర్చిపోయి అందరికీ చెప్పింది కదా, డాడీ ఫోన్ చేసిన డాడీ ఫోన్ చేస్తుంది మళ్ళీ కాల్ చేస్తా, అయ్యో డాడీ సారీ 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 సారీ. దీన్ని బట్టి నువ్వు రోజు లేడీస్ హాస్టల్ చుట్టూ తిరుగుతావు అని అర్థమైపోయింది. ఫైనల్ గా నువ్వు లేడీస్ హాస్టల్ అన్నావు కాబట్టి ఒక్కటే చెప్తా, ఇక్కడ నిలబడి చెప్తా. ఇంట్లో ఉన్న అమ్మాయి ప్రతి పైసా డాడీతో ఖర్చు పెట్టిస్తుంది, హాస్టల్లో ఉన్న అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అది అది తమ్ముడు. డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళకి పెళ్లి చూపులు జరిగితే ఎలా ఉంటుంది అది చూపించడానికి మన ముందుకు రాబోతున్నాడు రాము. లెట్స్ వెల్కమ్ హిమ్. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా, నా కోసం ఎంతంగా పెట్టావనుకుంటా. వచ్చేవా వచ్చేవా ఒట్టి ముందు పిలవాలా, వచ్చేవా వచ్చేవా వచ్చేవా. సరియో 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 నేనే వస్తానుగా, సరియో 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 నీతో ఉంటానుగా, సరియో 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 నువ్వే కావాలిగా. ఇదేదో మహేష్ బాబు డాన్స్ లో లేదు, బ్రహ్మానందం డాన్స్ లో. సో పెళ్లి చూపులు మేము రెడీగా ఉన్నాం, తాంబూలాలు ఇక్కడ మార్చుకుందామా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాగున్నారు. మామూలుగా పెళ్లి చూపులు అనేసరికి అబ్బాయి అమ్మాయిని చూడాలి, అమ్మాయి అబ్బాయిని చూడాలి. పేరుకు మాత్రమే పెడతారండి పెళ్లి చూపులు, కానీ అక్కడ చూపులు మొత్తం అమ్మాయి మీదనే ఉంటుంది. జనరేషన్ మారింది, ఇప్పుడు అబ్బాయిలకు వీడికి బట్టతలు ఉందా, వీడు పెట్టుకుంది విగ్గా, వీడి లోపల సిక్స్ ప్యాక్ ఉందా, లేకపోతే ఇంత పొట్టుందా, వీడికి మెల్లికన్ను ఉందా, ఎప్పుడు షేడ్స్ వేసుకొని వస్తాడు. ఇంకా అంతెందుకు, అమ్మాయికి ఒక 7 అంగుళాల పొడవు అది ఉందనుకో జడ, అందరికి చెప్పేస్తారు ఓ అమ్మా అమ్మాయి అయితే ఎంత పొడుగు అమ్మ జడ మస్తు ఉంది, ఇంత పొడుగు చెల్ల ఇగ్గనేది పెళ్లి చేస్తుంటారు తెలుస్తేలే కానీ. డాక్టర్స్ పెళ్లి చూపులు జరుగుతున్నాయండి. ఏం జరుగుతుందో చూడండి. వచ్చిన తర్వాత కూర్చున్నాడండి, అమ్మాయి చాయ్ తీసుకొచ్చి ఇచ్చింది. అబ్బాయి వెంటనే అని వాళ్ళు మాట్లాడుకుంటారు, పలకరిస్తుంటారు, మంచి అడవుడు. అబ్బాయికి నిజంగా పెళ్లి కలిసిపోయింది, పెళ్లి జరగబోతుంది, అంత అడవుడు అయిపోయింది. అడవుడు అయ్యేసరికి మధ్యలో ఇంట్లో టక్ మళ్ళీ పెళ్లి కొడుకు. మా అమ్మాయి ఓకేనా కాదని చెప్పండి, స్టేజ్ చెప్పండి, లేకపోతే చెప్పండి ఏమి అనేసరికి వెంటనే డాక్టర్ ఉండి 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేను. కంటి డాక్టర్కి పెళ్లి చూపులు అవుతున్నాయి అనుకోండి, అమ్మాయి కొన్ని నీళ్ళు తీసుకొస్తాం అమ్మాయి అని చెప్పాడు. అమ్మాయి ఇంట్లో టిక్కు టిక్కు ఆయన వాటర్ తాగలే, వాటర్ తీసుకొని వెరీ నీట్, అమ్మాయికి ఇష్టమో కాదో నేనే తెలుసుకుంటాను అని చెప్పేసరికి ఓకే ఓకేనండి అని అందరూ. వెంటనే అమ్మాయి దగ్గరికి పోయాడు, ఇవన్నీ ఒకటి వెరీ గుడ్. ఆ తర్వాత ఆమె ఎవరు, మా అమ్మ, ఆయన మా నాన్న, ఆయన మా బావ. ఓకే ఆమె జోక్ చేద్దాం ఏమవుతుంది, అత్త కనిపించినా కనిపించినట్టు అని అంటుంది. ఏంటి కనిపించట్లేదా, మా అమ్మ నీకు కనిపించట్లేదు, కనిపించట్లేదు
అయితే పెళ్లి క్యాన్సల్. పెళ్లికి ముందే మా అమ్మ నీకు కనిపించట్లేదంటే పెళ్ళైన తర్వాత మా అమ్మని ఏం చూసుకుంటాను? పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు పొలిటికల్ లీడర్కు జరుగుతున్నాయి. అమ్మాయి మాట్లాడింది బాగానే, మరి నేను కూడా మాట్లాడుతాను, అమ్మాయి బాగా నచ్చిందంటే మాట్లాడి ఆయన మాట్లాడబోతున్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ పెళ్లి చూపులు ఇంత గర్వంగా ఇంత గొప్పగా జరుగుతున్నాయంటే దానికి కారణం నేనే కాదు, మన ఊరు. మరి అమ్మాయికి చేదోడు వాదోడు ఉండటమే కాదు, ఆ అమ్మాయికి ఇలాంటి పెళ్లి చూపులు ఇంకెన్నో జరగాలని, ఇంకా పెళ్లిలు ఎన్నో జరగాలని అన్ని దగ్గరుండి నేనే జరిపిస్తానని మీ ముందు ప్రమాణం చేస్తున్నా. ఒకవేళ యాంకర్స్ కి పెళ్లి చూపులు జరిగితే ఎలా? లేదు, యాంకరింగ్ లో పెళ్లి చూపులు చెప్పాలంటే ఫస్ట్ డాక్టర్ ఇలా అయితే 24 గంటలు గడిస్తే గానీ చెప్పలేమంటారు, షార్ట్ బ్రేక్ తర్వాత చెప్తామంటారు. సో టాపిక్ ఎవరిస్తారు? టైమ్ వాచ్ షోకి సెలబ్రిటీ హాస్ట్ అయితే ఎలా ఉంటుందో మీరు మాకు కోసం చేస్తే మేము చూస్తాం. యువర్ టైం స్టార్ట్ నౌ. అందరూ అనుకున్నట్టుగానే హైదరాబాద్ లో ప్రతి ఒక్కరూ బతుకుదేరి కోసం వస్తూ ఉంటారు. మరి ఒక రోజు రచ్చరవి కూడా హైదరాబాద్ లో ఎలాగైనా సెటిల్ కావాలని హైదరాబాద్ ఇచ్చేశాడు. రాగానే తను ఏదో పని, తనకిష్టమైన పని చేయాలని లేడీస్ టైలర్ పెట్టుకున్నాడు. అదే ఏరియాలో గత కొద్ది రోజుల నుంచి జెంట్స్ టైలర్ నడుపుతున్నాడు అప్పారావు. అప్పారావు అంటే ఎవరికి అర్థం కాదు, అలియాస్ నలుపు. ఒక ఆవిడకు జాకెట్ల పిచ్చి, వెంటనే టకాటక రచ్చరవి దగ్గరికి ఇచ్చేసింది. చూసావాక ఈ జాకెట్ ఎంత బాగుందో చూడు, జాకెట్ మామూలుగా ఉండదు తెలుసు కదా, చూడు కాజా ఎంత పెద్దది పెట్టానో చూడు, కాజా మంచి చాలా పెద్దది, ఒక రికార్డు అని తను కాజా కుట్టిన జాకెట్ చూపించాడు. ఇంతకీ జాకెట్ ఏదని అడిగింది సుభద్ర. జాకెట్ మొత్తం కాజాకే సరిపోయిందని చెప్పాడు రచ్చరవి. ఆ కాజాను చూసిన సుభద్ర కొద్ది రోజులకే శవంగా రచ్చరవి టైలర్ ముందే తేలింది. పోలీసులకు డౌట్ రానే వచ్చింది. ఆయన గుడ్డను పట్టి మరీ లేపారు రచ్చరవిని. ఏమైందో చెప్పని రచ్చరవిని అడిగాడు. నిజంగా తెలియదన్నా, పిచ్చెక్కిస్తున్నారు, ప్లీజ్ అన్న నన్ను ఇట్లా ఇంట్రాగేషన్ చేసి చంపకన్నా అని చెప్పాడు రచ్చరవి. పక్కనే ఉన్న సీసీ ఫుటేజ్ ని గమనించారు. అందులో క్లియర్ గా కనిపించింది ఆ కాజాని ట్రై చేస్తూ మేడ అందులో ఇరకటం వల్ల తనకి ఊపిరాడక చనిపోయిందని తేలింది.